రైల్వే ఉద్యోగులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైల్వే ఉద్యోగులు, కార్మికులు కేంద్రాన్ని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ను వీలైనంత త్వరగా అమలు చేయాలని, లేదంటే మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైల్వే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు రైల్వే ఉద్యోగులు, కార్మికులకు చెందిన పలు యూనియన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం కట్టుబడి లేదని, ఈ సమయంలో తమకు ప్రత్యక్ష చర్య తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని జేఎఫ్ఆర్ఓపీఎస్ కన్వీనర్, అఖిల భారత రైల్వే ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా వెల్లడించారు. అందుకే కార్మిక దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా సమ్మె, రైల్వే సేవలను నిలిపివేయనున్నామని, ఈ నెల 19న రైల్వే మంత్రిత్వ శాఖకు అధికారికంగా నోటీసులు అందజేస్తామని తెలిపారు. కేవలం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతో మాత్రమే కాకుండా వీరితో పాటు పోస్టల్, టెలికాం, ఇన్కమ్ ట్యాక్స్, డిఫెన్స్, డిఆర్డీఓ లాంటి కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 70% మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు. దీంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, పోస్టల్, టెలికాం, ఐటీ, డిఫెన్స్ వంటి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్తో పాటు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ్, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్పై దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మేరకు మే 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు.